శ్రీ మహేశ్వర వ్రతం రెండవ అధ్యాయం. శంకర భట్టు కథ. సృష్టి మొత్తానికి కారణభూతుడు పరమేశ్వరుడు. సమస్త దేవతాగణం ఆ పరమేశ్వరునే నిత్యం స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్నా ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. అందున సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుని నిత్యం ప్రార్థించే వారికి సర్వ శుభాలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. బతికినంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందుతారు. పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలోని వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. నిత్యం ఆ భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది. ఇంతలో అతడికి 50 సంవత్సరాల వయసు వచ్చింది. ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగింది. దాంతో దైవభక్తి సన్నగిల్లింది. అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు. ఒకప్పుడు ఎంతో పేరుగల శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య, పిల్లల చేత కూడా అసహ్యించుకోబడే పరిస్థితికి వచ్చాడు. ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఊరి నుంచి బహిష్కరింపబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవించసాగాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు. ఒకనాడు ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు. ఎటు చూసినా కటిక చీకటి. దారి తెలియక తికమక పడ్డాడు. ఒక చెట్టు కింద నిద్రపోయాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగా పట్టలేదు. ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారంభించాడు. నీరసంగా ఉండడం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు. ఇంతలో సాయంత్రమై చీకటి పడింది. ఒంట్లో ఓపిక నశించి ఇంక మరణం తప్పదని తలచాడు. అప్పుడు శంకరభట్టుకి ఒక పాత భవనం కనపడింది. ఆ భవనం అంతా పాడుపడి శిథిలావస్థలో ఉంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్టు కనపడ్డాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తలచాడు. అంతా దుమ్ము ధూళితో ఉంది. కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా శుభ్రపరుచుకున్నాడు. చీకటిలో కాలికి తగులుతున్న ఆకులను పక్కగా విసిరేశాడు. అంతా కటిక చీకటి. ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు. ఇంతలో తెల్లారింది. అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శంకరభట్టుతో ఇలా అన్నాడు: నాయనా శంకరభట్టు, నీవు ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుడనైనాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది. ఇంతకాలం ఎవరూ పట్టించుకొనక ఇలా శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు. అంతేకాదు, ఎప్పటి నుండో కింద పడి ఉన్న బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కగా నా శివలింగంపై విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. కనులు తెరిచిన ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉన్నాడు. ఇదంతా ఆ మహేశ్వరుడి మహిమగా గ్రహించాడు. ఎటువంటి అనారోగ్యం లేదు. ఎంతో ఐశ్వర్యం లభించింది. జరిగినదంతా భార్యా పిల్లలకు ఊరివారికి చెప్పాడు. అటు తరువాత శంకరభట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలోనే ఐక్యమైనాడు. పరమేశ్వరుడు అంతటి దయామయుడు. తెలియకుండానే తనను కొలిచిన శంకరభట్టును ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసే శివపూజ వలన
ఎంత పుణ్యఫలం వస్తుందో చెప్పవలసినది కాదు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తి ప్రదాత అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవ నమః.